ప్రోమో చూసి చిరాకేసి వచ్చాను. ఎందుకో ఈ మధ్యలో బిగ్ బాస్ అంటే చిరాకుగా ఉంది. సో టుడే స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. స్పెషల్ పర్సన్ అంటే మణికంఠ. చెప్పడం మర్చిపోయాను. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు వీడియో చూడండి, క్లియర్ కట్గా అర్థమవుతుంది మీకు క్లారిటీగా. ఎందుకంటే నేను క్లారిటీగా అనాలిసిస్ చేస్తున్నాను. సో ఆడియన్స్ని లేదా ఎర్రిపప్పలను చేస్తున్నాయి మణికంఠ. ఆడియన్స్ని ఎర్రిపప్పని చేస్తుండా, లేకుంటే ఈ బిగ్ బాస్ షోని ఎర్రిపప్పని చేస్తున్నా నాకు అర్థమవుతుంది. ఉన్న జనాలని ఎర్రిపప్పని చేస్తున్నా నాకు అర్థం. సంబంధం లేకుండా యాటిట్యూడ్తో మాట్లాడతాడు. సంబంధం లేని ప్లేస్లో యాటిట్యూడ్ చూపిస్తాడు. ఒక్కోసారి ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడో అర్థం కాదు. ఏంటేంటో మాట్లాడుతుంటాడు మణికంఠ. ఏడుస్తూ ఒకసారి వైఫ్ ఉంది అంటాడు, వైఫ్ లేదు అంటాడు, నా పిల్లలు నా ఫ్యామిలీ కావాలి అంటాడు, నా వైఫ్ నాకు కావాలి, నా డాటర్ నాకు కావాలి అంటాడు. సింపతి గేమ్లో ఆరితేరిపోయాడు మణికంఠ. సింపతి గేమ్లో ఆరితేరిపోయి జనాలను పిచ్చోళ్ళని చేస్తుండు, ఆడియన్స్ని ఎర్రిపప్పలను చేస్తుండు మణికంఠ. మీకు అర్థమవుతలేదు. మీకు గేమ్ ప్లాన్ ఫస్ట్ వీక్ నుంచి ఈ రోజు వరకు చూడండి. మణికంఠ ఏదో గేమ్ ప్లాన్తో వచ్చిండు, కానీ ఆ గేమ్ ప్లాన్ నడుస్తలేదు. సో ఎక్స్పోజ్ అవుతుంది అంతా. సో ఒకసారి వదిలేసానంటాడు, ఒకసారి ఉంది అంటాడు. తనకు ఎవరైనా సరే ఒక ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు 2 minutes ట్రైలర్ని ఒకేసారి రిలీజ్ చేస్తారు. పార్ట్లుగా బిట్లుగా రిలీజ్ చేస్తున్నాడు మణికంఠ. ఆ బిట్లు చూసి అర్థం కాలేక కోపం వస్తుంది జనాలకు, నాకు. ఆ మణికంఠ గేమ్ ప్లాన్ ఏంటి అదంతా మనం మాట్లాడుకుందాం. ఈరోజు ప్రోమో చూస్తూ మాట్లాడుకుందాం. సో ఇంకా చాలా ఉన్నాయి, దాచాం మనం. సో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో నైట్ ఎపిసోడ్ అయ్యాక రేపు పొద్దున నైట్ వీడియో చేసి రేపు పొద్దున రిలీజ్ చేద్దాం. సో 13 మెంబర్స్కి యాక్చువల్గా ఈయన కోసం 13 మెంబర్స్ సర్దుకోవాలంట, కానీ ఆయన సర్దుకోడంట. అదేందో నాకు అర్థం కాలేదు. ఏందయ్యా ఇది అనిపించింది. ఎవర్రా నువ్వు అని అర్థమైంది. నాకు అర్థమై కాదు, ఎవర్రా నువ్వు 13 మంది నీ కోసం సర్దుకోవాలా, నువ్వు ఒక్కడి కోసము. అసలు ఈయన అవసరానికి వైఫ్ను వాడుతున్నాడు, ఈయన అవసరానికి డాటర్ని వాడుతున్నాడు. ఎప్పుడైతే ఏదైనా జరుగుతుందో నాకు వైఫ్ కావాలి, నాకు డాటర్ కావాలి అలా ఏడుస్తుంటాడు. నీ గేమ్ విన్ కావాలంటే వాళ్ళు రావాలి లైఫ్లో, కంటే గేమ్ విన్ కావాలి అంటాడు. ఏందయ్యా ఎన్నిసార్లు చెప్తావు? అదే అసలు చెప్తూ లాగుతూనే ఉన్నావు. 2-3 వీక్ నుంచి లాగుతూనే ఉన్నావు. లాగితే తెగుతే తప్ప అతికించలేము. ఫస్ట్ వీక్ అంటే సింపతి గేమ్ వాడడం నడిచింది. ఇప్పుడు అదే రోజు అట్నే వాడుకుంటూ పోతే కాదు. ఇంకా హైలైట్ ఏంటంటే నామినేషన్లో 4 పారామీటర్స్ ఉంటాయి. 4 పారామీటర్స్, ఫ్రెండ్షిప్, గేమ్, అది ఇది, అవుట్ సైడ్, పర్సనల్, అది ఇది అంటాడు. కానీ అవి ఈయననే యాక్చువల్గా ఆ పారామీటర్స్ గురించి మాట్లాడదాం. ఆ 4 కలపకుండా గేమ్ ఆడితేనే విన్నర్ అవుతాడంట. ఇక్కడ అర్థం కాదు అవి అవి అసలు ఈయన పాటిస్తే కదా. ఆ 4 పారామీటర్స్ మిక్స్ చేసి దొబ్బుతున్నాడు అలా 4 పారామీటర్స్ని. యష్మి యాక్చువల్గా పక్కకి వెళ్ళి ఆడుకో అమ్మా అని తీసుకెళ్ళి నామినేట్ చేసింది చెత్తేసి యష్మి. అట్లే అంటే నామినేషన్లో 4 పారామీటర్స్ చెప్పి ఒక్కటి కూడా ఫాలో అవ్వడిన. నాకు అర్థం కాదు, ఏందో ఈ మనిషి. కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. వేస్ట్ కంటెస్టెంట్, వరస్ట్ కంటెస్టెంట్. అసలు ఎందుకుండో తెలియదు బిగ్ బాస్ హౌస్లో. బేబీ అక్క బదులు ఎలిమినేట్ చేసేది అంటే అయ్యేపోయేది. చిరాకేస్తుంది ఎపిసోడ్ చూస్తుంటే. అక్కడ బిహేవ్ చేస్తే అట్నే అనిపిస్తుంది జనాలకు. మీకు ఏమర్థమవుతుందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మనిషి ఇట్లా ఎందుకు అవుతుందా అని బాధ అనిపిస్తుంది నాకు. మణికంఠ దగ్గర తెలివి చాలా ఉంది, కానీ యూజ్ చేసుకోవట్లేదు. రేపు మంచిగా ఆడినా పొగడాలనే ఆ థాట్ కూడా రాదు నాకు ఈ టైంలో ఇట్లా బిహేవ్ చేస్తే. అసలు అర్థం కావట్లేదు. సో ఇక్కడ ప్రోమో చూస్తూ మాట్లాడుకుందాం. హైలైట్ ఏంటంటే లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమైతే నిఖిల్కి రెడ్ ఎగ్ వస్తుంది. బిగ్ బాస్ రెడ్ ఎగ్ ఇస్తాడు, కానీ నిఖిల్ టీం లీడ్లో ఉంది. రేపటి వరకు లీడ్లో ఉండొచ్చు. ఇప్పటివరకు లీడ్లో ఉంది, రేపు కూడా నిఖిల్ టీం రెడ్లో ఉండొచ్చు. కానీ ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్. ఏమని ఇస్తాడు? అక్కడ ఎగ్ పైన ఏదైనా రాసుంటే పర్లేదు, అక్కడి వాళ్ళే ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడి వాళ్ళే అక్కడ తీసుకోవాలి. కాకపోతే లాస్ట్ వరకు ఆగుతాడు బిగ్ బాస్. అదే కదా బిగ్ బాస్ గేము. అదే కదా గేమ్ మార్చాలంటే ఆయన చేతుల్లో ఉంది కదా. పుసుక్కున అక్కడ ఒక 20 తక్కువ ఉండి ఇక్కడ ఒక 400 ఎక్కువ ఉన్నాయి అనుకో, వీళ్ళకి సమానం ఉండి మిగతా వాళ్ళని స్వాప్ చేసుకోవాలి అవతల టీంతో అన్నాడు అనుకో, కథం నిఖిల్ టీం ఫ్లాప్ ఈ టాస్క్లో. అదే కదా గేమ్ ప్లాను.
సో మణికంఠ గురించి క్లియర్ కట్గా మాట్లాడదాం. ప్రోమో చూస్తూ మాట్లాడదాం భయ్య. ప్రోమో సౌండ్ వస్తుందేమో, బ్లూటూత్ ఎక్కడో ఉంది, ప్రోమో సౌండ్ వస్తుంది. ప్రోమో కొంచెం సౌండ్ తక్కువ చేసి మీకు వినిపించకుండా కొంచెం దూరం పెట్టి విందాము. ఇక్కడ అబ్బాయి స్టార్టింగ్ యష్మి యాక్చువల్గా యష్మి అంటుంది ఫస్ట్ నేను పృథ్వీని హోల్డ్ చేశా, సో వాళ్ళు రోల్ అయ్యి ఇద్దరు నా మీద పడ్డారు. కానీ ఈ గేమ్లో యష్మి ఆడుతున్న గేము ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఫిజికల్ అయినా సరే పర్ఫెక్ట్గా దూసుకెళ్ళిపోతుంది, హైలైట్ ఆడుతుంది యష్మి. అసలు మెచ్చుకోవచ్చు ఈ గేమ్లో. అసలు తన గేమ్ ప్లానే వేరే ఉంది, అసలు ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా దూసుకెళ్ళిపోతుంది. ఈ టాస్క్లో తను ఒక లెవెల్లో ఉంది, ఒక అందుకోబోతుంది. పృథ్వీ ఫిజికల్ స్టార్ట్ చేసిండు, పృథ్వీ గాడు ఫిజికల్ స్టార్ట్ చేసిండు, లఫుట్ గేమ్ స్టార్ట్ చేసిండు అని అభయ్ అంటుండు. యాక్చువల్గా ఇది ఫిజికల్ టాస్కే, బేసిక్గా ఇది ఫిజికల్ టాస్కే. కానీ ఓవర్ ఫిజికల్ అయితే పృథ్వీది తప్పే, ఓవర్ ఫిజికల్ అయితే పృథ్వీది తప్పే. కాకపోతే ఇది ఫిజికల్ టాస్కే, కొద్దిగా గొప్ప లిమిట్స్ ఉంటాయి, లిమిట్స్కి ఒక్కొక్కసారి క్రాస్ అవుతాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి తప్ప ఇలా ఆర్గ్యుమెంట్ చెత్త గేమ్ ఆడొద్దు. అభయ్ అన్న చెత్త గేమ్ ఆడుతున్నాడు, అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తూ చెత్త గేమ్ ఆడుతున్నాడు. ఈ ఆటను వాడకుండా గివ్ అప్ ఇచ్చేసి ఇంకా నేను ఆడను, ఇక్కడ వరకు సోనియాతో ఇంతవరకు నేను ఇక మళ్ళీ వదిలేస్తాను అది ఇది అని లాస్ట్లో అంటాడు కదా, సేమ్ ఇక్కడ కూడా అదే అంటాడు. ఇక్కడ వద్దు బ్రో చెప్తున్నా, వద్దు వద్దు అని పృథ్వీ అంటుంటాడు. అరే లేడీసే ఫిజికల్ అవుతున్నారు, లేడీసే ఉమెన్స్ ఫిజికల్ ఆడుతున్నారు. సో మీ జెంట్స్కి ఫిజికల్ అవసరం అంత ఉన్నా సరే ఆపుకొని తట్టుకొని ఆడాలి గేము. ఇక్కడ నిఖిల్ టీము హైలైట్ ఆడుతుంది. నిఖిల్ టీము వెనకాల ఒక ముగ్గురిని ముందడ ఒక ముగ్గురిని పెట్టి ఎగ్స్ సంపాదిస్తుంది, ఒక యుద్ధం చేసినట్టు ఆడుతుంది నిఖిల్ టీం, అందుకే లీడ్లో ఉంది. ప్రేరణ సౌండ్ ఎందుకు రెచ్చగొడుతున్నారు? యాక్చువల్గా అవతల పృథ్వీ రెచ్చగొడుతున్నాడు జనాలని. సో ఇది టాస్క్ కొంచెం ఫిజికల్ అయినట్టే అనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ చూసాక రేపు నైట్ మనం ఈరోజు నైట్ వీడియో చేస్తా, రేపు క్లియర్గా గట్టిగా అర్థమవుతుంది ఈరోజు ఎపిసోడ్ చూసాక ఈ టాస్క్లో ఏం జరిగింది అసలు అని. సో నిఖిల్ టీం దాదాపు 200-300 ఎగ్స్ 200 లీడ్లోనే ఉంటారు, చాలా హెవీ ఉన్నాయి నిఖిల్ టీం దగ్గర ఎగ్స్. ఇది హైలైట్. ఇక్కడ చూద్దాం, కాంతారా క్లాన్ మీ టాస్క్ నుంచి ఎగ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఒక సభ్యుడు తప్పుకోవాల్సి వస్తుంది, అది నిఖిల్ టీం. శక్తి టీం ఎవరు చెప్తే వాళ్ళు తప్పుకోవాలి అంటే నాకు తెలిసి మణికంఠన్ చెప్పుంటారు. శక్తి క్లాన్ సభ్యుడు నిర్ణయించాల్సి వస్తుంటుంది. సో ఇక మణికంఠ స్టార్ట్ చేసిండు ఏడుపు. మూలకు పోయి అబ్బాయి నా పిల్లం బిడ్డలు నాకు కావాలంటే నీ షో గెలవాలి. చూడు ఈ డైలాగ్ వినండి, విన్నావా? షో ఈజ్ ఎ లైఫ్ కానీ నేను నమ్ముకొని ఇద్దరున్నాను అబ్బాయి అంటే నాకు ఎవ్వరు లేరు అంటాడు. సార్ ఇప్పుడే పిల్లం బిడ్డలు ఉన్నారన్నావు కదా సార్, నాకు కావాలి అన్నావు కదా, ఎవరు లేరంటావు ఎందుకు మళ్ళా? నేను నమ్ముకొని ఇద్దరు ఉన్నారు నాకు అబ్బాయి అన్న అంటే నాకు ఎవరు లేరని మళ్ళీ అంటావు. వాళ్ళు లైఫ్లోకి రావాలంటే షో విన్ అవ్వాలి అంటాడు. ప్రతిసారి అదే సెంటిమెంట్ ట్యాగ్ వాడి, అదే సింపతి ట్యాగ్ వాడి, అదే ఏడుపు వాడి గెలవలేం మనం. ఈ మణికంఠ టార్చర్ పెడుతున్నాడు, ఏడుపు కొట్టు టార్చర్. సో ఇంతటి వరకు ఇది మణికంఠ. ఈ గేమ్ ప్లాన్ నాకు నచ్చలేదు, అసలు మంచిగా ఆడితే ఇట్లా నేను పొగుడుతానేమో తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే మణికంఠ సింపతి గేమ్ తప్ప ఏది ఆడలేదు. ఆ 4 ట్యాగ్ లైన్స్ చెప్పాడు, ఆ 4 ట్యాగ్ లైన్స్
ఫాలో అవ్వట్లేదు. అవతలి వాళ్ళ కోసం తిను యాక్చువల్గా అవతలి వాళ్ళ కోసం మణికంఠ సాక్రిఫైస్ చేయట్లేదు, అవతల వాళ్ళే వీళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలంట. అసలు నాకు అర్థం కాలేదు ఈ గేమ్ ప్లాను. ఈరోజు ఎపిసోడ్ చూసి రేపు మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నవీన్. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి మీకు ఏమనిపించిందో మణికంఠ గురించి. థ్యాంక్ యూ.